వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మీరు చేసే సపోర్ట్ చూసిటైతే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు మంచిగా కామెంట్లు పెడతారు, మంచిగా లైకులు కొడతారు, చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా స్వీట్ భాష టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంత తొందరగా మన ఛానల్ కి ఇంత పెద్ద రీచ్ వస్తుందని అస్సలు ఊహించుకోలేదు. మన ఛానల్ పెట్టిన కొన్ని రోజులలోనే మన సబ్స్క్రైబర్లు చాలా తొందరగా మనకు కనెక్ట్ అయ్యారు. మన వీడియోస్ కి ఏమన్నా ఏమంటారు నెగిటివ్ ఏమైనా ఉంటే ఇట్లా చేయండి పెంటక్క బాగుంటది అట్లా చేయండి అని చాలా మంది మంచి సజెషన్స్ ఇస్తారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అట్లా చెప్తారు, మేము కూడా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటాం వాళ్ళు చెప్తుంటే. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు మన కోసం ఇట్లా కాదు ఇట్లా చేయండి ఇట్లా చేస్తే బాగుంటది అని మన కోసం అడ్వైస్ ఇస్తారు. కాబట్టి మేము వాళ్ళని గౌరవించి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాం. కాబట్టి ఇట్లనే కొనసాగించాలని కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ మాపై ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ మాపై ఎట్లుంటే మాకు కూడా అలాంటి వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకుర్రి. లైక్ చేస్తే ఏమవుతుందంటే మన వీడియో అనేది ఇంకా 10 మందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేసి అప్పుడు మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. కాబట్టి ప్లీజ్ వీడియో అనేది లైక్ చేయండి ఖచ్చితంగా. అట్లనే వీడియో నచ్చితే ఖచ్చితంగా మనలో ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అట్లనే కామెంట్ కూడా చేయడం మర్చిపోకుర్రి. ఇక పిసినారి పిల్లం అనే సిరీస్ పార్ట్ 1 నుంచి పార్ట్ 7 వరకు కూడా చాలా బాగా నడిచింది. ఈ రోజు సిరీస్ అనేది కూడా చాలా బాగుంటది. కంటెంట్ అనేది కొత్తగా తీసుకొస్తున్నాము, రోజు రోజు కొత్తగా తీసుకొస్తున్నాము. మనల్ని కొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు, వీడియోలా ఇట్లా తీసుకొస్తే బాగుంటది, ఆ కంటెంట్ ఉంటే బాగుంటది అనే ఐడియాస్ కూడా కొంతమంది ఇస్తారు. మేము మీరు చెప్పిన విధంగానే తీసుకొస్తున్నాము. ఇట్లనే మనకు పాజిటివ్ రెస్పాన్స్ ఎప్పుడు కూడా మీ నుంచి రావాలని కోరుకుంటున్నాము. అవునులా మన సబ్స్క్రైబర్లు చాలా మంది హాయ్ చెప్పండి పెంటక్క, మా పాప బర్త్డే ఉంది, మా బాబు బర్త్డే ఉంది అని చెప్తారు. ఇంకా వాళ్ళకు ప్రత్యేకంగా విష్ చేయాలంటే కొంచెం లెంతీగా వీడియో అవుతుంది కాబట్టి చాలా మంది స్కిప్ చేయడం జరుగుతుంది. అందుకే వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకి కామెంట్ కి రిప్లై ఇస్తున్నాం. ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి. ఓకే, మీకు అంతగా కావాలి అనిపిస్తే సరే కామెంట్ చేయండి, మేము పక్కా వీడియోలో చెప్తాము, చెప్పడానికి ట్రై చేస్తాము. మా స్వీట్ భాష టీం అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుర్రండి వీడియోస్ కోసము. చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు పడుకున్నాక కానీ కొంచెం టైం తీసుకొని ఇంకా సపరేట్ రూమ్ లకు వచ్చి వీడియోస్ అనేది తయారు చేస్తున్నారు. కాబట్టి ప్లీజ్ మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారనుకుంటాము. ఇంకా ముందుకు మీరే తీసుకుపోవాలి. మీరు ఎట్లా చేస్తే మేము అట్లా అవుతాం. కాబట్టి మన వీడియోస్ ని మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాము. సరే, ఈ రోజు వీడియో పిసినారి పిల్లం పార్ట్ 9. అబ్బా, పిసినారి పిల్లం అనేది వీడియో పోతుందో పోదో అనుకున్నాం కానీ ఇంత దూరం పోతుందని అస్సలు అంటే అస్సలు అనుకోలేదు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. బాగుంది కంటెంట్, ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకురి. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. హలో అమ్మా, ఏం చేస్తురే? ఏముంది బిడ్డ, పొద్దురు సంది కాళ్ళు ఎక్కువ గుంజుతున్నాయి. ఇక నిన్న ముందు ఆ నొప్పుల గోళీలు వేసుకుంటే జర తక్కువ ఉండే గాని ఇవాళ ఒకటే పని గుంజుతున్నాయి అమ్మా. ఇక పెళ్లి పనులు ఏడు దాన్ని ఉన్నాయి కాదమ్మా. నేను మొన్న చెప్పిన మాట ఎంత కాడికి చేసినావు, ఏంటి సంగతి? ఏది చెప్పకపోతేవమ్మా. మీ నాయన ఒకటే పందలుతుండు. మరి బుజ్జిని 1,00,000 రూపాయలు చూడమంటివి, మరి ఏదో ఒకటి చెప్పిందా, ఏంటి సంగతి? మళ్ళీ చెప్పకపోతేవా అని అంటుండు. నువ్వు ఫోన్ చేస్తలేవు, నేను ఫోన్ చేస్తలేనని ఫోన్ చేసిన. మరి ఎట్లా ఏంది చెప్పరాదు మమ్మీ? మొన్ననే చెప్తే కదమ్మా ఇక తీసుకొస్తాని. ఇక పైసలు లేవు, ఏం చేయాలి? ఇక మీ అల్లు జీతంతో 1,00,000 రూపాయలు షిఫ్ట్ చేసినట్టు ఇక ఆఖరికి అయిపోయింది. మొన్న నెలనే అయిపోయింది. ఎత్తుకుందామంటే ఇక టైం లేదని పోలేదు. అదే మీ అల్లుంటది చెప్పి పెట్టిన 1,00,000 రూపాయల షిఫ్ట్ ఎత్తియమ్మను, జర అవసరం ఉంది. మా నాయన అడిగిండు. మా అమ్మ ఇట్లా చాలా బాధపడతారు పైసలకు, 1,00,000 రూపాయలు ఇద్దాము. మళ్ళా మన బుజ్జి పెళ్లి వరకు ఇక 2,00,000 ఇట్లా ఇస్తారేమో, ఇన్ని పైసలు ఎక్కువ ఇస్తారేమో, మరి ఇద్దామా అని అంటే ఇక సరే నీ ఇష్టము. ఇన్ని రోజులు సరే నేను కష్టపడ్డ పైసలు మీ అమ్మగారికి పెడతావా అని కాదో ఏదో మాటలు అన్నాడు. సీరియస్ అయింది కానీ నేను ఏం పట్టించుకోలేదమ్మా. ఇక తీసుకొస్తాడు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నాయన గిట్ల చెప్పు తీసుకొని వస్తా. ఇక రేపు పిల్లలకు ఇక బట్టలు తీసుకునేది ఉండి ఇక వచ్చినాక తీసుకోనా, మరి ఇప్పుడే తీసుకొచ్చుకుందనా, ఇక అదే ఆలోచిస్తున్నా. ఇక బట్టలు అన్ని చదువుకొని వస్తాం తీ అమ్మ. ఇక పైసలు ఇట్లా తీసుకొస్తా తీ. అప్పుడే నాయనకి చెప్పు, మరి తమ్మునికి ఇట్లా చెప్పి ఏమంటాడు? తమ్ముడే అన్నాడు బిడ్డ. ఇక బావను అక్కడ 2-3 లక్షలు చూడమని రాదే, ఇప్పుడే ఇల్లు పని పెట్టుకున్నాము. ఇక పెళ్లి ఖర్చులు అవి ఉంటాయి, 2-3 లక్షలు చూడమని. ఇక బండి ఏమో అల్లే తెస్తారు గానీ ఇప్పుడు పెళ్లి కట్నం ఇచ్చిన పైసలలో ఏమిటికి ఏమొస్తలేవు బిడ్డ. ఇక ఆడ ఇట్లా గదే టెన్షన్ పడుతుండు. ఇక మొన్నటి దాకా 2,00,000 చిట్టి లేపుతానన్నాడు. ఇక లాస్ట్ తీర టైం వచ్చేసరికి ఆడు చిట్టోడంట లేవయ్యా పైసలు లేవని చేతులు ఎత్తేసిండంట. ఇక గట్లని చిట్టి ఎత్తంగానే నన్ను ఇస్తాడంట, లేకపోతే నీ బిడ్డ పెళ్లికి 1,50,000 2,00,000 ఇస్తాడంట. బిడ్డ నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, ఆ పైసలు తీసుకొచ్చి జాగ్రత్తగా మేము ఖర్చులు పెట్టుకుంటాం గానీ ఏం టెన్షన్ పెట్టుకోకమ్మా.
నేనెందుకు టెన్షన్ పెట్టుకుంటానే? ఇక నా పెళ్లి ఎంత కష్టపడి చేసిరో మీరు, ఇక నాకు అప్పుడు ఎరకలేదు కానీ ఇక ఇప్పుడు నాకు తెలివి వచ్చింది. నా తమ్ముని పెళ్లి ఇప్పుడు మీకు ఎంత బాధ్యత ఉంటుందో నాకు అంతే బాధ్యత ఉంటది. ఇక 1,00,000 ఇస్తారో 2,00,000 ఇస్తారో ఇక మీకు మీ దయ ఉంటాయి కాదు, తర్వాత మీ ఇష్టం. కానీ ఇక ఇప్పుడైతే ఆ చిట్టి లేపి తీసుకొస్తేనే ఏమో మీ అల్లుడు అయితే గరం గరం మీద ఉండే 1,00,000 చిట్టి ఇన్ని రోజులు కష్టపడి నేను వేస్తే మీ అమ్మగారికి ఇస్తావే అని అన్నాడు. జర గట్టిగానే మాట్లాడింది కానీ ఏమంత పంచాయతీ ఇట్లా చేయలేదే. సరే నేనైతే మెల్లగా చెప్తా, జర ఏదో ఏదో నచ్చ చెప్తే ఆయననే తీసుకొచ్చిస్తాడు తియ్యి. సరే నువ్వైతే ఏం టెన్షన్ పెట్టుకోకుండా తీసుకొస్తామ్మా. గదే బిడ్డ, ఇప్పుడు పెళ్ళంతా అయిపోయేదాకా మన దగ్గర 4-5 లక్షల దాకా చేతులు ఉండాలి. ఇప్పుడు ఫంక్షన్ హాల్ మటన్ చికెన్ అంతా మనన్నే పెట్టుకోమంటుర్రు. అదంతా ఖర్చు ఎట్లా చూసుకుంటాము? ఇప్పుడు పిల్లకు బట్టలు ఇప్పించేది పెద్ద పని అది. ఇప్పుడు 70-80 వేలు దాకా అయితే అంట. ఇక గట్టిగా తీసుకుంటే అయితే ₹1,00,000 దాటాయంట బిడ్డ. నిజమేనా బట్టలకు? ఎవరన్నారే నీతోని? ఊగో, నీకు ఎందుకు ఆ బాధ? 20,000 నేను అన్ని బట్టలు ఇప్పించుకోసే తీయరాదు. నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఓ ఆలీలు చెప్పేటోళ్ళు మస్తుగా చెప్తారు. మనం ఇప్పిస్తానికి మన దగ్గర పైసలు ఉండాలిగా. మనం ఎట్లా ఇప్పిస్తా అట్లనే తీసుకోవాలి. ఏమైనా కథలు పడ్డారనుకో మంచిగా ఉండదు. కాదే, పిల్లల చిన్న ముందు చూడే అది సోకులు ఆడున్నట్టుంది. మొత్తం పెళ్ళంతా దాని మీదనే నడుస్తట్టుంది. జరుడు బట్టలకు అదైతే రాని. నేను నాకు నచ్చినవి తీసుకోవాలి. మా మరదలకు మీరు నచ్చిన ఏం లేదు. రేపు పెళ్ళైనాక మా ఇంటికాన్ని వేసుకొని తిరుగుతుంది కదా బట్టలు. మాకు నచ్చినవి తీసుకుంటామని నేను సగ్గో ఇప్పిస్తా తీయరాదే. నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? గదే బిడ్డ, నేను ఇట్లా నాయనతో అదే చెప్పిన. మన మమ్మీ ఉన్నాక మనకి ఏం బాధ? ఈ అగ్గోలని తీసుకొస్తుంది. వాళ్ళు ఎంత తీసుకుంటా మనకెందుకు? అవన్నీ వాపస్ ఇచ్చి తక్కువ చీరలు తీసుకొని వస్తుంది అని అన్నా. ఇక సరే తీయటు నాట నడవాలి, పైసలు లేని కాలానికి ఏం చేస్తామని ఆయన ఇట్లా గట్టిని అన్నాడు మమ్మీ. సరే గాని పిల్లల సపోర్ట్ లేదేం రా? బడికి పోయి రాయకన్నా ఆడుకుంటుర్రా? ఏమోనే, ఎక్కడ పోయిరో. వాళ్ళ తిరుగుడు కాదు, వాళ్ళ కథ కాదు, ఒకటే పని. వాళ్ళ దోస్తు వాళ్ళకి చెప్తుర్రు, తిరుగుతుర్రు, వస్తుర్రు. అమ్మ మామ పెళ్లి కాదనే అని వాళ్ళ దోస్తు వాళ్ళేమో ఆంటీ వాళ్ళ మామ పెళ్లి అంట కదా, ఎప్పుడు పోతుర్రు? మీ వాళ్ళు మురుస్తుర్రు అని పిల్లలు చెప్తుర్రు. ఎప్పుడు వస్తారో ఏమోనే, ఒకటే మురుస్తుర్రు. రేపు పొద్దుకంగా నన్ను వస్తాను తీయమ్మా. నేను ఒక్కదాన్ని ఏం చేసుకుంటావు? శాతం అయితే లేదు అని అంటున్నావు. ఎక్కువ పని చేయక నేను వచ్చినాక అవి ఇవి చేస్తా గాని. అదే అమ్మా, ఇక పిల్లలు ఎన్నడు సందో మురుస్తారు. ఇక మామ పెళ్లి అమ్మమ్మలు ఇంటికి పోవాలని ఇక పిల్లలకు ఉండదా బిడ్డ? సరే బట్టలు అన్ని చదువుకొని జర అల్లుని ఇట్లా జర సుధరాంచమనమ్మ పైసలు. ఇంకా జర ఎక్కువైనా సరే ఇక మీ తమ్ముడు ఏడితేనన్నా బాధపడిస్తాడు. ఆ 2 లక్షల షిట్ ఎత్తాను ఇస్తాడు బిడ్డ. జర చేతిలో పైసలు లేండి, మాకు టెన్షన్ అవుతుందిరా. సరే అమ్మా, తెస్తాం తీయే. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సరే అమ్మా, మంచిది. ఎవరే ఫోన్ లా జోరుగా మాట్లాడుతున్నావు? అత్తమ్మ ఫోన్ చేసిందా? మా అమ్మనే ఫోన్ చేసింది. అదే పైసల గురించి ఆగమాగం అవుతుందంట. మా నాయన ఒకటే తలుగుతుందంట. మరి మమ్మీలకు ఫోన్ చేయి, మన అల్లుడిని పైసలు తీసుకురమ్మని. చేతి ₹1 లేవు. ఇప్పుడు పిల్లలేమో 1,50,000 కట్నానికి ఇస్తే ఏమైతే లేవు. ఇల్లుకు కలర్లు ఏమి ఇప్పియాలి, గేటు కట్టిస్తున్నా, ఆ గోడలు ఎక్కిస్తున్నా, అవన్నీ ఎట్లకైనా కావాలి అని టెన్షన్ పడుతుందంట. అదే చెప్పిన, నువ్వు ఏమనుకోకుండా జర కోపం కాకుండా ₹1,00,000 చిట్టి ఎత్తుకొని ఇయ్యా, జర తీసుకొని రయ్యలా. నువ్వు ఏం చేసినా సరే గాని నా కష్టం చేసిన పైసలు అయితే నేను తెచ్చియని. ఇన్నేళ్ల సంది ఆ జీతం చేసిన పైసలన్నీ ఇక ఒక దగ్గర వేసి ఇక షిట్ వేస్తే లాస్ట్ కు దేనికో దానికి అయితే అని అనుకుంటే ఇక పిల్లకు బంగారం కొంటా అని ఎప్పటి సందో అంటున్నావు. ఇక సరే ఈ ₹1,00,000 జమ చేసి ఇక పిల్ల పేరు మీద వేద్దాము, బంగారం కొంటా అంటుంది కదా, ఇక తులమో 2 తులాలు వస్తాయని నేను ఆశ పెట్టుకొని ఉంటే ఇప్పుడు లాస్ట్ కు తీరా మీ తమ్ముని పెళ్లి పెట్టుకున్నాక అక్కడ కడతంటే నీది ఏం తెలివి అనుకోవాలి. అదే మా ఊళ్ళ దిక్కేమైనా దావత్లు అయితే ₹1 అయినా పెట్టధరిస్తుందా అని నీకు? మొన్న మా చెల్లె బిడ్డది పెద్ద మంచి దావత్ అయితే బట్టలకు పైసలు ఇవ్వాలంటే 10,000 ఇవ్వమని మా చెల్లి అడిగితే ఏమన్నావు? వద్దు, 2,000 ఇయ్యాలని 2,500 ఇచ్చి చేతిలో పెట్టి పంపించినవు. వాళ్ళు ఎంత బాధపడతారే? ఎవడన్నా ఏమన్నా బాధపడని అనుకుంటావు. నీ అమ్మగారిని అయితే మంచిగా చూసుకుంటావు. ఇప్పుడు మీ అమ్మగారి దిక్కు దోలాడుతున్నావేమే నువ్వు? అరే నువ్వు అట్లా మాట్లాడకయ్యా. వాళ్ళ దగ్గర ₹1 లేవంట, ఆగమాగం అవుతురంట. ఎందుకు అట్లా చేస్తావు? మన అవసరానికి ఇట్లా ఆదుకుంటారు కదా వాళ్ళు. రేపు మన బుజ్జి పెళ్లి పెట్టుకుంటే వాళ్ళంతా ఇంత సాయం చేయరా? వాళ్ళ వంతుది వాళ్ళు 4-5 తులాల బంగారం తీసుకొస్తారు, బాసండ తీసుకొస్తారు. ఇది ఇప్పుడే వాళ్ళకు నీకు సంబంధం లేనట్టే మాట్లాడుతున్నావు. ఇక మీ అక్క చెల్లెళ్ళకు పెట్టలేదని కోపం వస్తున్నది. వాళ్ళదంటే చిన్నపాటి పెద్ద మనిషి దావదు. ఇప్పుడు ఇదేమో మా తమ్ముని పెళ్ళాయే. పెళ్లిలో ఎట్లుండాలి? అన్ని ఇండాల పైసలు ఉండాలి. పెళ్లి అయిపోయేదాకా ఎక్కడ ఏ ఖర్చులు వచ్చేది తెలియదు. అందుకే చేతిని పైసలు పెట్టుకుంటే ఏ ఖర్చు వచ్చినా ఎదుర్కొంటట్టుంటది. గాదే టెన్షన్ పడుతుందంట మా నాయన మా అమ్మ. గాదానికి ₹1,00,000 ఏమంటే గంత బిల్డప్ ఇస్తావు నువ్వు? తీసుకురాపో.
ఓయమ్మో అమ్మగారు కనంగానే ఎట్టూరుకొస్తుంది చూడు. ఇక సరే సరే ఇక మన బిడ్డ పెళ్లికి ఎంతో అంత ఆశలు అవుతారని తీసుకొస్తున్నా గానీ కాదే మీ తమ్ముని గురించి నీకు తెలియదే. ఇప్పుడు మామూలుగానే ఉండు గానీ పెళ్లి అయినాక పెళ్ళం వచ్చినాక అప్పుడు నిన్ను పెట్టుకున్నది అంతే అప్పుడు అర్థమైతుంది చూడు. మా ఊడు అసంటోడు ఏం కాదు, నన్ను ఎప్పటికైనా చూసుకుంటాడు. ఇక అవే బట్లాడుతుండు బావని అడగక్క ఒక 2 లక్షలు 3 లక్షలు ఇప్పియమని నన్ను నేను కట్టుకుంటా అంటే ఏ ముద్ర బావకు ఏడ ఎవ్వరు 1 రూపాయి ఇయ్యరు. ఇక నీకు మొగం ఉండదని అప్పుడే చెప్పిన నేను. ఇక 1 లక్ష రూపాయలు షిట్ వేసినాము బావ పైసల మీదనే. ఇక వెతుకొచ్చి ఇస్తాం తీరా అంటే ఇక సరే సరే అని అన్నాడు. బాధ పడుకుంటున్నాడు. నువ్వు ఇయ్యమంటేనేమో గిట్ల అవుతున్నావు. సరే గాని నాకు జర పనుంది గడ బట్టలు ఆమె దగ్గర బట్టలు ఇచ్చేసినాక జాకెట్లు తెచ్చుకుంటా. ఇక అప్పటిలోపు ఆ షిట్టి ఆయన దగ్గరకు పోయి ఎత్తి ఏమనుకో షిట్టి నాకు నిన్ననే చెప్పిండు పొద్దుగాలు ఎత్తిస్తా అన్నాడు. ఇక పొద్దుగాలు ఉంటాడో ఉండడో అని ఇక ఇప్పుడు పంపిస్తున్నా పోయి తీసుకురా పోయ్యా. సరే సరే చిట్టి పైసలు తీసుకున్నాక జర పట్నంలో పనుంది చెప్పులు తెచ్చుకోవాలి నే పోయొస్తా. సరే సరే ఏడికైనా పోయిరా గానీ షిట్టి పైసలు అయితే తీసుకో అయ్యా, మనకు టైం లేదు మళ్ళా. ఇప్పుడు రేపు మా ఇంటికి పోయినాక బట్టలు కోవాలి. ఆ ఒక రోజు ఇంట్లో సామాన్కి పోవాలి, ఫంక్షన్ హాల్ల సామాన్కి పోవాలి. ఓ మస్తు పనులున్నాయి. మా అమ్మకి శాతం అయితే లేదంట, కాళ్ళు ఒకటే వీక్తున్నాయంట. ఈ అమ్మకి శాత కానప్పుడు మొత్తం నేనే చూసుకోవాలి, నా చేత మీదనే నడుస్తుంది. ఇక మనం లేకుంటే ఏం కాదయ్యా. సరే ఏమైనా పనులు ఉంటే ఇయ్యాలని చూసుకోవచ్చుకో. ఇస్త్రీకి బట్టలు ఉన్నాయి ఇయ్యాలని ఇయ్యయ్యా, మళ్ళా మనకు టైం ఉండదు. సరే సరేనే. సరే సరే అని బాగానే అంటున్నావు గానీ ఇప్పుడు 1 లక్ష రూపాయలకి నువ్వు 1 రూపాయి అయినా తక్కువ అయితే మంచిగా ఉండదు చెప్తున్నా. ఈ చెప్పులు తెచ్చుకొని పోతంటున్నావు, నీ దగ్గర ఉన్న పైసలతో తెచ్చుకుంటే తెచ్చుకో. అందుకే 1 రూపాయి అన్న తీసినట్టు తెలియాలి, మంచిగా ఉండదు. మనం 1 లక్ష రూపాయలు ఒప్పుకున్నప్పుడు 1 లక్ష రూపాయలు అన్న చేతిలో పెడితేనే జరేమైనా పేరుంటది, లేకపోతే ఇజ్జత్ తీసుకునే శాతలు చేయకు చెప్తున్నా. ఓయమ్మో నువ్వు చేసిన కష్టం పైసలు అయితే ఇంకా కష్టమే ఉండునే తల్లి. సరే సరే తీయి. సరే మరి పోతున్నా, డబ్బుండా నువ్వు లేట్ చేసేవు. ఎక్కడ పోయేస్తున్నావు శేఖరు? జోరుదారుగా బట్టలు పట్టుకున్నావు. ఓయమ్మో బమ్మడి పెళ్ళేమో ఇక జోరు ఉండే. ఇక పెళ్లి ఇంకా 4-5 దినాలు ఉండేమో, అప్పుడే బట్టలు పట్టుకొచ్చుకుంటుండే. మరి బొమ్మడిది పెళ్లి అన్నప్పుడు మామూలుగా ఉంటదా వద్దే, మనదే జోరు ఉంటది కదా. ఇక దావత్ రాక రాకొచ్చింది మా ఇంట్లో. ఇక ఈ పెళ్లికే ఇక మంచి జోరుదార్ షాపింగ్ చేయాలి అని ఇక మీ చెల్లెన ఎన్నడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్కు ఈ పిల్లలకు మంచి మంచి బట్టలు కొనుక్కరాదు, ఆమె కొనుక్కోదు. ఇక ఊర్లోకి వచ్చిన దగ్గర అగ్గునో సగ్గునో మాల్గుంటది, ఇక పూట ఇల్లదీస్తది. ఇక నాకు కోపం వచ్చింది, ఎన్నడు పిల్లలకు మంచి మంచి బట్టలు ఇప్పియలేదు అని ఇక మావైన పెద్ద షాపింగ్ మాల్కి పోయి పిల్లలకు మంచి మంచి అంగీలు, ఆ డ్రెస్సులు, చెప్పులు ఇవన్నీ నేను పిల్లలు జోరుదారుగా తెచ్చినా ఈమె ఇంకా ఆమె చూడలేదు. చూస్తే ఏమంటదో ఏమన్నా సరే ఇక రాక రాకొచ్చింది దావతు. ఇక అని బందోబస్తు తీసుకొచ్చిన వద్దే. అయినా మీ తమ్ముని పెళ్లికి నువ్వు రాకుంటేట్టుంటది, రారాదు. పత్రిక ఇస్తారేమో, ఎల్లుండి వస్తారేమో మరి. అవునయ్యా, మా చెల్లె గురించి కొత్తగా ఎందుకు చెప్తున్నావు? నాకు తెలియంది ఏముంది. ఇక పోరి పైస పోతే పానం పోతుంది, పైస ముచ్చుదది కాదు. చిన్నప్పటి సంది గట్లనే ఉందా, నేను పెళ్లి చేసుకున్నాక గట్ల మారిందా అయ్యా? మరి ఘోరంగా అయ్యింది పోరి. కాదు, 10 మందిలు ఉంటే 1 రూపాయి ఖర్చు పెట్టదు. మళ్ళీ ఎవరన్నా ఇప్పిస్తుర్రు అంటే ఇక థమ్స్అప్ ఇట్లా ఎవరైనా పుణ్యానికి ఓపిస్తుర్రు అంటే ముందు ముందు ఎగబడి తాగుతుంది తింటది, ఏం తెలియనట్టుంటది. కానీ దాని ఖర్చులకి 1 రూపాయి తీసి ఖర్చు పెట్టదు. ఏం గుణమో దాన్ని. కానీ మరి అందరితో మంచి తీయగా మాట్లాడుతుంది అయ్యా. ఈ పైసల కాడికి వచ్చేసరికి ఎంకకు జారుకుంటది. మంచి పని చేసినావు తీ. ఎన్నడూ పిల్లలకు మంచి బట్టలు వేయంగా చూడలే. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చినట్టుగా మంచి పని చేసిన ఊకో. ఏమంటది తర్వాత సంగతి తర్వాత చూద్దు గాని. సరే వద్దే మరి పోతున్నా. రర్రి పెళ్లికి మర్చిపోయారు, పత్రిక ఇస్తాడు ఇక మీ తమ్ముడు వచ్చి. రర్రి వద్దే. వస్తాంపా అయ్యా, పత్రిక ఇచ్చినాక రాకుంటే ఏం చేస్తాము, వస్తాంపా. డాడీ ఇన్ని బట్టలు తెచ్చినవా? తమ్మునికి నాకు తెచ్చిన డ్రెస్సులు అయితే సూపర్ ఉన్నాయి డాడీ. ఆ చెప్పులు గిట్లా నాకు పింక్ కలర్ అని నీకు ఇష్టం కదా డాడీ, అందుకే తీసుకొచ్చినావు కదా. మా అమ్మ అయితే అస్సలు ఇప్పియదు. ఎప్పుడన్నా ఇంత పెద్ద షాపింగ్ మాల్కు ఎప్పుడన్నా తెచ్చిందా డాడీ? ఎప్పుడన్నా ఊర్లకు బట్టలు అమ్మటలు వస్తే వాళ్ళ దగ్గరనే తీసుకుంటది. ఎంత బాగున్నాయి డాడీ డ్రెస్సులు, నాకు చాలా బాగా నచ్చినాయి. 3 జతలు తెచ్చినవా? పెళ్లికి ఒకటి, డిన్నర్కి ఒకటి, చిన్న డిన్నర్కి ఒకటి. వా బాగున్నాయి. అరే నీకు ఇట్లా బాగున్నాయి రా డ్రెస్సులు, డాడీ మస్తు తెచ్చిండు. బాగున్నాయి కదా నాన్న, నాకు ఇట్లా నచ్చినాయి అని తీసుకొచ్చిన. ఇక మీ అమ్మ చూస్తే ఎంత లొల్లుందో ఏం కథనో. ఇప్పుడు మన బట్టలకే 25,000 దాకా అయినాయి. నాకు 4-5 జతలు తెచ్చుకున్నా. నేను బట్టలు కొనుక్కోక 4-5 సంవత్సరాలు అవుతుందని ఇక బాగానే పట్టుకొచ్చుకున్నా. ఒక్కొక్కటి 2,000 దాకా పడ్డాయి. ఇక నీకు తమ్మునికి చెప్పులు తెచ్చినా, బట్టలు తెచ్చినా, ఇగో గుత్త లెక్క అన్ని పట్టుకొని వచ్చినా. సరే ఏమనుకుంటది అనుకుంటదేమో మరి, అది పీసి మొక్కంది. ఎన్నడూ మనకు 1 రూపాయి ఇప్పించింది లేదు. సరే ఏమంటదో తర్వాత సంగతి చూద్దాం. కానీ మీకు నచ్చినాయా నాన్న? అవును డాడీ, మమ్మీ చూస్తే ఎన్ని మాటలు తిడతదో. అయినా నీ పైసలే కదా డాడీ, నువ్వు రోజు డ్యూటీకి పోతావు, ఆ పైసలతో నాకు తీసుకొచ్చినావు. మమ్మీకి ఎందుకు భయపడుతున్నావు డాడీ? ఏం కాదు.
సరే సరే రా జరసేపు ఆడుకొని రర్రి, ఇక ఆడుకుంటుంటే తీసుకొచ్చినా. సరే జరసేపు ఆడుకొని రర్రి, సాయంత్రం అమ్మమ్మల ఇంటికి పోయేది ఉందంట. ఇక మీ మమ్మీ తయారై ఉండమన్నది, ఏడుకో పోయిందమ్మ పని మీద, వచ్చేసరికి తయారై ఉండమన్నది. జరసేపు ఆడుకొని దబ్బుని రాపొర్రి, ఇక తిందురు. సరే డాడీ, డబ్బును ఆడుకొని వస్తాం. ఓయమ్మో, బట్టల కవర్లు జోరుగున్నాయేంద్రో మా ఇంట్లో. ఇక మా తమ్మునికి పెళ్లి కొడుకుని చేస్తానుకు ఇక పెళ్లి పిల్లగానికి బట్టలు తెచ్చిండు. ఏంది జోరుదారుగా పట్టుకొచ్చిండు కవర్లు. నేను చెప్పక ముందుకు బాగానే తెచ్చిండుగా. ఎప్పుడు వచ్చినవే? నేనా ఇప్పుడే వచ్చిన గాని కాదుగా, కవర్లల్లా జోరుగా బట్టలు తీసుకొని వచ్చినవు. మా తమ్మునికి ఇట్లా తీసుకొచ్చినవా అయ్యా పెళ్లి కొడుకుని చేస్తానుకు. ఇక మెల్లగా పోతాప్పుడు తీసుకుపోదాం పోతా పోతా అని అనుకుంటే నువ్వు బాగానే పట్టుకొచ్చినవు. పట్నం పోయింది అందుకేనా, మంచి పని చేసినవు తీ. కాదు, గన్నిగనం కవర్లు ఏవిస్తాయా మరి, గన్నిగనం తీసుకొచ్చినవు. మీ తమ్మునికి ఇంకా తీసుకోలేదే. ఓయమ్మో, నేను మెచ్చినవి తీసుకుంటే నువ్వు నచ్చుతావే, నచ్చని పోల్కమ్మవు ముందే. ఇక నువ్వు నచ్చిన బట్టలే మీ తమ్మునికి తీసుకోవదాం గాని పోతా పోతా అగో అవి పిల్లలకు నాకని తీసుకొచ్చినా 4-5 జతలు తీసుకొచ్చిందే. పిల్లలకి గిట చాలా రోజులు అవుతుంది కొనుక్కోక. ఇక నేను గిట 4-5 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది బట్టలు తీసుకోక. అందుకే నేను ఒక 2-3 జతలు తెచ్చుకున్నా. పిల్లలకు 3-3 జతలు తెచ్చిన, చెప్పులు తెచ్చిన, వాళ్ళకు నాకు. ఇక నీ ఇష్టం ఉంటే నువ్వు పోతా పోతా కొనుక్కుందువు, కొనుక్కోకపో. ఇక నీ గురించి మాకు అవసరం లేదు గాని పిల్లలకు నాకైతే పట్టుకొని వచ్చిండే. ఏంది పిల్లలకు నీకు పట్టుకొచ్చినావా? పెన్ పిల్లగానికి ఒక్క బట్ట వేలేదా? కాదు, నీకు సిగ్గు శరం ఏమట్టుకనుందా? కాదు, పైసలు ఎక్కడివి గన్నిగనము? పెద్ద పెద్ద షాపింగ్ మాల్ పోయే పట్టుకొచ్చినట్టు నువ్వు కవర్లను చూస్తేనే అర్థమైతుంది. కాదు, 8,000 బట్టలైనా చెప్పు, గన్ని జతలు ఏమిtti తెచ్చినావు? పైసలు లేక ఎంత బాధ అవుతుంది నాకు తెలుసు. నువ్వు అన్ని పైసలు పెట్టి గిన్ని బట్టలు తీసుకొచ్చినావు, ఏం మనిషి నువ్వు? కాదు, బిల్లు ఎంత అయింది చెప్పు నాకు, నేను తర్వాత సంగతి చెప్తాను. ఇది 22,000 ఏ పిల్లలు నాయి కలిపి అన్ని మంచి మంచి బట్టలే తీసుకొచ్చిన. ఊకే వేసుకున్నా కొద్ది అన్ని చినిపోతున్నాయి, పొరగాలవి కూర్చుంటే చినిపోతున్నాయి, లేచినా చినిపోతున్నాయి. నువ్వు ఉత్తుత్త బట్టలు కొంటున్నావా అని నేను మంచి బ్రాండెడ్ బట్టలు తీసుకొచ్చిన. 22,000 అయినాయి. ఇక వాటి ₹1,00,000 22,000 ఖర్చు అయినాయి. ఇక నేను ఖర్చులకు ఒక ₹1,000 ఉంచుకుంటా పెళ్లిలు అంతే. ఇక నాకు ఒక్క రూపాయి అవసరం లేదు ఎక్కువ. మీ అన్నదమ్ములకు దాపిచ్చి ఏదో ఉంటది, ఇక ₹1,000 చాలు. ఇక తర్వాత అవసరం ఉంటే తీసుకుంటా గానీ ఇక వాటి నీ పైసలు నువ్వు తీసుకో. నీకు సిగ్గు శరం ఏమట్టుకన్నా అనిపిస్తుందా? నేను ఎంత బాధపడి ఆ చిట్టి లేవి మా వాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చిన. మా అమ్మ మా నాయన మొన్న సంది ఫోన్లు చేసి తలుగుతురు, ₹1,00,000 పీ బుజ్జి అంటే ఇక ఎవరు పోయేందుకు, నాయే ఇస్తా, మళ్ళీ అవసరానికి ఇస్తారు కదా నా బుజ్జి పెళ్లికి. ఇక 1,00,000 ఇస్తే 2,00,000 ఎక్కువ ఇస్తారు కదా అని నేను మాట మీద చెప్తే నువ్వు ఆ ₹1,00,000 చిట్టి ఎత్తుకొని వచ్చి నిమ్మలంగా దాచిపెట్టాయి ఒక దగ్గర పెట్టా అంటే నువ్వేమో 22,000 ఖర్చు పెట్టుకుంటావా? నీకు ఏమన్నా కెరిపికర్ ఉందా? సిగ్గు తప్పినోడా? ఏమన్నా అంటే కష్టము నాకు. మాటలంటే మాటలు వస్తున్నాయి గాని నేను ఎన్నడూ ₹1 పెట్టి చీర కొన్నది లేదు. పిల్లలకు ఎటునో అట్లే తక్కువ ఊర్లకు వస్తాయి, వాళ్ళ దగ్గర బట్టలు తీసుకొని రోజులు గడుపుతా ఉంటే నువ్వేమో ఇప్పుడు ఒకటే పారి 22,000 పెట్టి బట్టలు తెస్తావే పిల్లలకు నీకు కలిపి. నీకేమన్నా కెరిపికర్ ఉందా? అరే ఎందుకే గంతగానం సీరియస్ అవుతున్నావు? మాటలేమో ఎక్కువ మాట్లాడుతున్నావు. కాదు, నా కష్టం జీతము, నేను కష్టం చేసిన పైసలు ఒక దగ్గర చిట్టి కట్టి లేపుకున్నాక నా ఇష్టం, అది ఏమన్నా చేసుకుంటా. కానీ ₹1,00,000 అయితే ఖర్చు పెట్టుకోలేగా. నేను ఎన్నడన్నా ఉత్త ఖర్చులు పెట్టుకుంటా నానే? నెల జీతం తెచ్చి ఇచ్చి చిట్టి కట్టుకోగా మిగిలిన పైసలు అన్ని తెచ్చి నీ చేతిలో పెడతా రోజు ప్రతి నెల. నీకు ఇప్పుడు ఏమో ఒకటేసారి బట్టలు తెచ్చుకున్నావా అని సీరియస్ అవుతున్నావే నా మీద? కాదు, అంత కోపం ఎందుకు వస్తుందే నీకు? నీ పైసలా ఏమన్నా మీ అమ్మగారి పైసలా? మీ అమ్మగారు కనంగానే ఓమో ఉరుకులాడుతున్నావు అమ్మా పైసలు ఇస్తాందుకు. ఎన్నడన్నా మనకు ₹1 సాయమైనా? అరే మీ వాళ్ళు ఇప్పుడేమో తెయ్య ఆడుతున్నావు. మా వాళ్ళ కనంగా నీకు చేతులు రావు, మీ వాళ్ళ కనంగా ఎట్లా ఉరుకులాడుతున్నావు చూడు. నేను మీ వాళ్ళకు మా వాళ్ళకు అని ఎప్పుడు అట్లా తేడా చూపియలే. నువ్వే అట్లా మాట్లాడుతున్నావు గానీ కాదు, ₹1,00,000 మట్టము మా వాళ్ళ చేతిలో పెట్టాలి అని అనుకున్నా, వాళ్ళకు మాట ఇచ్చిన. నువ్వు గిట్లా ఆగమాగం ఎందుకు చేసినావు? పైసలు చెప్పు. ఇప్పుడు నాకు వచ్చే కోపానికి నిన్ను ఎట్లా తిట్టాలో అర్థం అయితలేదు గానీ పైసలు పుణ్యానికి వస్తున్నాయా? అయ్యో, నీ పైసలు వేరు నా పైసలు వేరా? ఇంకా మరి సంసారం నేను చేస్తలేనా? ఉత్త పుణ్యానికి చేస్తున్నానా? నేను ఏమైనా పని మనిషినా నీ ఇంట్లో? నీ అమ్మకు నీ అయ్యకు నీ పిల్లలకు అందరికి చేసి పెట్టాలనా? ఉత్త పుణ్యానికేనా? నేను ఒక దగ్గర రూపాయి ఒక దగ్గర వేసి చిట్టి కట్టి పొదుపు చిట్ల పైసలు లేకుండా అట్లనే జమ చేసి అన్ని జమ చేసి పిల్ల పెళ్లికి అయితే ఏమో అని నేను ఒక దగ్గర వేస్తే నువ్వేమో గిట్లాగని చేస్తే అమ్మ ఎంత మొత్తుకున్న వేస్ట్ అయ్యా నీ దగ్గర. ఇప్పుడు ₹1,00,000 పాడు పగ్గం చేసిన వెటు కాకుండా ఇప్పుడు 50,000 తీసుకుపోయి ఇస్తే వాళ్ళు ఏమంటారో ఏమో. వీడికే 2-3 లక్షలు తీసుకురా అమ్మ, ఏనన్నా నేను తర్వాత మిత్తి లెక్క కట్టిస్తాను. మా నాయన ఒకటి వేయగలిగితే నేను కాదంటే కాదు నాయన, ఈ ఊర్లో ఎవ్వరు ఇయ్యరు, నా దగ్గర ₹1,00,000 చిట్టి ఎత్తిస్తా అని చెప్పిన. ఆ మాట మీద నువ్వు ఉండాలి. ₹1,00,000 తెచ్చి భద్రంగా దాచిపెట్టాలి. అందుకే 22,000 ఖర్చు పెట్టుకున్నావు అంటే నువ్వు ఎంత మొగను అనుకోవాలి చెప్పు.
ఇప్పుడు ఏమన్నా ఏం చేసినా మళ్ళీ పైసలు ఇంకకు రావు. ఇక నువ్వు సప్పు తక్కువ మీ వాళ్ళకు 60,000 చేతిలో పెట్టు. ఇక తర్వాత సంగతి తర్వాత. ఇక మీ నాయన ఇష్టం ఉంటే తీసుకొని లేకపోతే లేదు. ఊకే బతలాడేదేంటే మరి. మన పైసలు మన ఇష్టము. ఇప్పుడు పెళ్లికి పిల్లలకు ఉత్తుత్త బట్టలు వేసుకొని తీసుకోపోతే నేను ఉత్తుత్త బట్టలు వేసుకుంటే ఇజ్జత్ పోదా అనే. ఎన్నడన్నా మాకు ఇన్ని వేలు పెట్టి బట్టలు ఇప్పించిన ముఖమా అనేది. ఎప్పుడు అయ్యో పిల్లలకు నేను తీసుకుంటాను 1000-2000 దగ్గర పెట్టుకుంటావు. ఇప్పియమంటే 200-300 ఇప్పిస్తావు. మిగతా పైసలన్నీ ఎక్కడ పెట్టుకుంటావో ఏమో. పైస పోతే పానం పోతుంది నీకు. పీసు దానివి ఎక్కడ దానికి దొరికినవే నాకు. ఇక పిల్లలు అందట్లా గలీజ్ ఉండొద్దు అని నేను మంచి మంచి బ్రాండెడ్ బట్టలు తీసుకొస్తే నన్ను ఇన్ని మాటలు అంటవే. అది గిట్ల నీ కష్టజీతం ఒక్క రూపాయన తీసుకున్నా నానే నేను. నా కష్టజీతము ఒక దగ్గర వేసి వేసి చిట్టి కట్టుకుంటే ఆ చిట్టి లేపి ఆగమాగం చేస్తున్నవే నువ్వు. నేను అనాలే ఆ మాట, నువ్వు కాదు అనేది. ఏమో అయ్యా నీకేరుక. ఏ పోని 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 అన్ని సర్దుకొని సర్దుకొని చేస్తే సంసారం మంచిగా అవుతుంది అని నేను ఆ ఒక్క రూపాయి దగ్గరికి వేసి గిట్ల పొదుపు చేస్తే నువ్వేమో పాడు పగ్గం చేసి ఊరెళ్ళిపు చేస్తావే పైసలు. గన్ని బట్టలు ఎవరి కోసమో ఏంది కథ. ఆ చెప్పుల జతలు మూడు మూడు జతలు తెచ్చుకుంటారా ఎవడన్నా? ఏమో ఏమో ఏమంటాను ఎక్కువ సిగ్గు పోతట్టుంది. ఇక మా ఊరికి పోయే ముందు ఎందుకు పంచాలని ఊకుంటున్నా గానీ అసలు ఎన్ని మాటలు అన్నా దండుగానే నేను చప్పులతో తయారై పోదాం పరి. ఇంకా 60-70 వేలు చేతులు పెడతా. మరి ఇష్టం ఉంటే తీసుకొని మా నాయన లేకపోతే లేదు. మనం వేసి శాతలకు నేను మాటలు తినాలన్నా చెప్పు. ఏదో ఒకటి చెప్తా, తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదు. పోదాం పరి. ఇప్పుడు పెళ్లి పనులు అన్ని ఉన్నాయి. బట్టలు తేవాలంటే అవన్నీ నా మెడ మీకే పడ్డాయి. ఈ టెన్షన్ ఏమో ఇట్లుండే, అక్కడ టెన్షన్ ఏమో అట్లుండే. మా అమ్మకు మా నాయనకు పానం బాలేక వాళ్ళ ఆ పానం నిన్నే పెట్టిరు. పెళ్లి అంతా నువ్వే చూసుకోవాలమ్మా. పెత్తనం మొత్తం నీ చేతిలోనే పెడుతున్నా. అల్లుడి చేతిలో నీ చేతిలో అంటే అల్లుడేమో గిసొంటి శాతం చేసే. ఇప్పుడు నేను ఎంతగానో చూసుకుందు ఎట్లా చూసుకుందు. ఇప్పుడు పెళ్లి బట్టకే ₹1,00,000 దాకా అయితట్టు అని మా అమ్మ అన్నది. ఇక సరే అగ్గలు ఇప్పిస్తా 20-30 వేలలో నేనన్నా గాని ఇప్పుడు ఆ ఊకుంటాయా బట్టలు ఎన్ని వేలలో తీసుకుంటాయో ఏమో. గా పైసల కన్నా కావాలి. ఎటు కాకుండా చేస్తే ఇవ్వరా నాయన నువ్వు. సరే పరి పిల్లలను తీసుకురాపో, తయారు చేపిస్తా పోదాం. ఏయ్ వచ్చిరా పిల్లలు, దబ్బన తయారుగా పోయి అమ్మమ్మల ఇంటికి పోదాము. ఒకటే ఫోన్ చేస్తుంది అమ్మమ్మ, పిల్లల్ని చూడాలనిపిస్తుంది, దబ్బన తీసుకురా అని అంటుంది. పోయి నాన్న దబ్బన తయారుగా పోరి. మమ్మీ డాడీ మా కోసము మస్తు బట్టలు తీసుకొచ్చిండే. ఎంత బాగున్నాయి తెలుసా. నువ్వు ఎప్పుడైనా కొన్నావా అని అట్లాంటి డ్రెస్సులు? అక్కకు ఒక ఫ్రాక్ తెచ్చిండు, ఎంత బాగుంది తెలుసా అనే ఆ ఫ్రాకు. అబ్బబ్బబ్బా, నాకు 3 జతలు చెప్పులు తెచ్చిండు. ఒకటేమో పెళ్లికి వేసుకుంటానికి, ఒకటేమో షూస్, ఒకటేమో ఇంటికాడ వేసుకుంటానికి. 3 జతల చెప్పులు, 3 జతల డ్రెస్సులు. డాడీ డ్రెస్సులు కూడా మస్తున్నాయి మమ్మీ. కొంటాడు అయ్యా. మీ అయ్యకేం తక్కువ. ఉన్న సౌకర్య కొడుకాయే. అన్ని నిందాల కొంటాడు, అన్ని నిందాల తెస్తాడు. ఇక నా దగ్గర పైసలా? నా దగ్గర పైసలు ఉంటే నేను గిట్ల ఉండేది అన్న. అయ్యా ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతుండో. పైసలన్నీ ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టిండు. ఇట్లా ఖర్చు పెడితే ఎట్లా వెళ్తుంది బిడ్డ? ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క దగ్గర వేసి ఎంత జామ చేస్తే అన్ని పైసలు అయితే చెప్పు. ఇప్పుడేమో విచ్చలవిడిగా ఏంటంటే అన్ని వేలు పెట్టి బట్టలు తీసుకొని వచ్చిండు. ఇక ఏమనాలి చెప్పు. మీ అయ్యను ఏమన్నా అంటే కష్టం ఉంది ఈయనతోని. అది అట్లనే అంటదిరా. దాని మాటలు మీరు పట్టించుకోకూరు కానీ ఇక దాన్ని ఎంటుంటే మీరు ఇట్లా పీచోళ్ళే అవుతారు. అట్లా ఉండదు బిడ్డ. ఎప్పుడైనా మనసు నిమ్మలంగా ఉండాలి. పైసా ₹1 అటునా ఇటైనా సరే గానీ బరాబర్ ఖర్చు పెట్టుకోవాలి. మనకు నచ్చింది తీసుకోవాలి, నచ్చింది తినాలి. ఇక అన్నిటి పీషాతలు చేసి రూపాయి ఖర్చు పెడితే అమ్మో పైసలు అన్ని అయిపోతాయేమో, రూపాయితో తింటే పైసలు అన్ని అయిపోతాయేమో అని అట్లా ఆలోచించొద్దు బిడ్డ. మనం శాతనైన రోజులు కష్టపడి ఆ కష్టపడ్డ పైసలతో మనం నచ్చినట్టు తిండి గాని బట్టలు గాని నచ్చినట్టు ఉండాలి. ఇన్ని పైసలు పక్కకి వేసుకోవాలి గాని మీ అమ్మ లెక్క పీచితనం చేస్తే బతకలేం బిడ్డో. ఓ సరిత ఏం చేస్తున్నారా? పెళ్లి ఇంకా వారం రోజులకి లేదు. ఇంకా వదలేనేంరా అమ్మగారింటికి. ఇంకెన్ని రోజులు ఉంటారు? ఇప్పుడు మీ అమ్మ ఒకటే నాయ అవి ఇవి సుధరాంచుకుంటదా? మీ అమ్మ నువ్వు పోయి అదో ఇదో సాయం చేస్తే కాదారా? ఎప్పుడు పోతారు ఇంకా? పోవాలక్క, పోకుంటే తప్ప అది. అయ్యో ఏమైంది? అట్లా గరం గరంతో మాట్లాడుతున్నావు, కోపం మీద మాట్లాడుతున్నావు. ఏమైందమ్మా? ఏమైతుందక్క? ఆడ పెళ్లి పనులు అన్ని ఏడు వాన్నే ఉన్నాయి. ఇక నేను పోతేనే అన్ని సుధరాంచుకోవాలి. మా అమ్మకు శాతం అయితే లేదంట. ఇక ఒకటే కాళ్ళ నొప్పులు వచ్చినాయంట. ఎక్కడ చూస్తలేదంట మా అమ్మకు. ఇక అర్రి బిడ్డ పెళ్లి బట్టలు పోవాలి. ఇక పైసలు గిట్ల లేవు. ఇన్ని పైసలు చూసుకుని తీసుకొని రా. ఇక మిత్తి లెక్కనైనా సరే తర్వాత కట్టిస్తా గానీ అని అంటే ఇక ఏం చేస్తాడు? నేను నా దగ్గర ₹1,00,000 చిట్టి వేసింది ఉంది. ఈయన జీతం పైసలతో ₹1,00,000 చిట్టి వేసిండు. ఇక పైసలు ఎత్తి ఇద్దాము అని నేను అనుకున్నా. ఇప్పుడేమో పైసలు ఎత్తుకొని రాయే చిట్టి ఆయన దగ్గరకు పోయి ₹1,00,000 ఇస్తానడి ఇలా పొద్దుగాల అంటే సరే అని పంపించిన. ఇక పోయినాక ఏం చేసిండు? సరే నేను పట్నం పోయేది ఉంది అంటే సరే పోయిరా మరి డబ్బుండ్రా, నేను జాకెట్ ఆమె దగ్గరకు పోయి చీరలు గిట్లు ఇచ్చొస్తా అని నేను పోయినా. వచ్చేసరికి ఇగో చూడు ఎన్ని కవర్ల నిండా బట్టలు పట్టుకొని వచ్చిండో. ఏమని అంటే కష్టం పెంటక్క. ఇప్పుడు నాన్నోరే బదులం అవుతుంది కానీ ఇప్పుడు పెళ్లి ఖర్చులు గిన్ని గరం ఉండే. మా వాళ్ళ దగ్గర ₹1 లేదు.
ఇక పిల్లగానికి ఏమో బట్టలు తెచ్చినేమో 1000-2000 మా తమ్ముని కానీ నేను అనుకుంటే కాదంట. ఆయన 2-3 జతలు తెచ్చుకున్నంట, పిల్లలకు 3-3 జతలు తెచ్చిండంట, చెప్పులు 3-3 జతలు తెచ్చిండంట. ఇక ఏమన్నదక్క, ఆ 1,00,000 రూపాయలకి 22,000 ఖర్చు పెట్టుకున్నంట. పైసలు లేక నేను ఎంత బాధపడుతున్నది నాకు తెలుసు. నా దగ్గర 2,000 ఉంటే ఇక పిల్లలకు కన్నా 500 ఇప్పించుకొస్తాయి. ఇక తర్వాత పెళ్ళంతా అయిపోయినాక పైసలు మిగిలితే మళ్ళీ అప్పటికి చూసుకుంటా వేరే వాళ్ళ పెళ్లిలో ఎవరైనా వస్తే అని నేను అనుకుంటే ఇట్లా బిచ్చలు విడిగా ఊరెళ్ళి వేసి ఖర్చు పెట్టుకొని వచ్చిందక్క. ఏమన్నా అంటే కష్టం ఉంది నేను. అగో రుబాబు చూడు ఎంత రుబాబు, నా కష్ట జీతమే నా పైసలతో నేను నా పిల్లలకు నేను తెచ్చుకుంటే నీకేమైతుంది అని నా మీద కయ్య మొత్తుకుంటుండు పెంటక్క. చూడు ఎవరికి తప్పుందో జరుగుతా అన్ని పో అక్క. అవును శేఖరయ్య, కాదు నువ్వు అన్ని వేలు పెట్టి బట్టలు తెచ్చుకుంటే మరి ఎట్లయ్యా 1,00,000 రూపాయలకించి తక్కువ కావా పైసలు? పాపం అలా అమ్మకాల నాయనకు మాట ఇచ్చినట్టుంది. మరి అందుకేం తీసి ఖర్చు పెట్టుకుంటే ఎట్లయ్యా నీకు అర్థం కాదు. 22,000 ఎవరైనా బట్టలకు పెట్టుకుంటూ వచ్చినా సిగ్గుపోతుంది చెప్తే. అట్లా కాదు వదినే, ఇగో నేను 4-5 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది పెద్ద షాప్ లో పోయి బట్టలు తెచ్చుకోక. ఎన్నడూ నాకు ఇష్టం వచ్చిన బట్టలు తెచ్చుకోను, ఏం తెచ్చుకోను. మళ్ళా నెలకు రోజు పైసలు తెచ్చి చీమ చేతిలోనే పెడతా. ఒక్క రోజు డుమ్మ కొట్టకుండా పనికి పోయి వచ్చి ఆ పైసలు అన్ని దీని చేతిలోనే పెడితే ఒక్కనాడు ఇక బట్ట అయ్యా మరి ఈ పైసలు పెట్టి ఈ బట్టలు తెచ్చుకో, చాలా రోజులు అవుతుంది నువ్వు కొనుక్కోక అని అన్నది. ఇక పిల్లలకి ఏమో రోడ్డు మీద అమ్మే బట్టలు తీసుకుంటది, ఊర్లకు బండ్ల మీద వచ్చేట దగ్గర బట్టలు తీసుకుంటది. పోనీ పోనీ అని నేను ఊకున్నా. ఇప్పుడు పెళ్లి వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టేగా నేను వేలు వేలు పెట్టి బట్టలు తెచ్చిన. ఇప్పుడు అందరు పిల్లలు అన్నిందాలు వేసుకొని ఉంటే నా పిల్లలు చీప్ కనిపించరా వద్దు, నువ్వే చెప్పు. చెప్పులు లేక ఉత్తకాలతో తిరిగి ఆడుకుంటురు. ఇన్ని రోజుల సంది చూసి చూసి మంచి పెద్ద షాపింగ్ మాల్కి పోయి పైసలు పోతే ఏమో, ఇన్ని రోజులు కష్టపడ్డ జీతము ఎంత కాదు సగం పైసలు పెట్టుకుంటే అని నేను అన్ని పైసలు పెట్టి 4-5 జతలు తెచ్చుకున్నా, పిల్లలకు తెచ్చిన. ఇప్పుడు ఏమైతుంది, మనమే కదా తెచ్చుకుంది, గాదానికి ఎంత పెద్ద రచ్చ రచ్చ తెస్తుంది చూడు. ఇది గిట్లా 20 రూపాయలు 30 రూపాయలు గా అంగీలు తీసుకుంటది. అంటే ఏమనంటే కస్టమర్ చెప్పుకుంటే మా సిగ్గే పోతుంది అన్నట్టుంటది. కానీ ఈవెనేమో 100 రూపాయల చీర, 120 రూపాయల చీర, ముక్కల చీరలు ఉంటాయి చూడు, ఇక అవి తెప్పించుకొని కుట్టించుకొని కట్టుకుంటది. ఇక బయటికి పోతే నా ఇజ్జత్ అయిపోతుంది. ఇడు నెలకు సరిగ్గా పోతాడు, రోజు పోతాడు పనికి, పిల్లలకేమో గిసొంటి బట్టలు వేస్తాడు అని నా ఇజ్జత్ పోగాలని నాకు బాధ అయ్యి ఇప్పుడు గిట్లా పట్టుకొని వచ్చిన వదిన. ఏదైతే అది అయ్యింది. ఇక వాళ్ళ అమ్మగారికి ఏం చెప్పుకుంటుందో ఏం కథనో. వాళ్ళు మొన్న ఔరేళ్ళు పడుతుంది బట్టలకు పైసలు ఇవ్వమంటే, లేవయ్యా 5,000 ఇస్తామంటే 5,000కి ఏమొస్తాయి వద్దు నాకు అర్థం కాదు. మీ పైసలు మీ దగ్గరనే పెట్టుకోరు, ఏమొద్దు మా పైసలు పెట్టి మా బట్టలు తెచ్చుకుంటాము, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళ నాయన అంటే సప్పుదట్ట ఫోన్ పెట్టేసి మళ్ళీ ఫోన్ చేసి, మరి ఏమయ్యా ఔరేళ్ళకి బట్టలు తెచ్చుకుంటలేరా అని ఒక్కసారైనా ఫోన్ చేయాలి. ఆడేమో అట్లా చేస్తాడు, ఇదేమో ఇట్లా రచ్చ రచ్చ చేస్తుంది చూడు. వీళ్ళు కష్టపడ్డ పైసలు అయితే ఇంకా కష్టం ఉండు వద్దే, ఏమనంటే కష్టం గాని. ఇక పోనీ పోనీ తీయ్యా సరిత, పోనీ తీయగా తెచ్చిండేమో అయ్యిందేదో అయిపోయింది. కానీ ఇక ఎన్నో పైసలు 70,000 ఏమో ఉంటాయి కదా, పైసలు మీ అయ్యే చేతిలో పెట్టుకది ఇంకో దానికి అయితాయిగా అమ్మ. చేసేది ఏముంటది అక్క, ఇప్పుడు పైసలు అన్ని ఖర్చు పెట్టుకున్నాక మళ్ళీ తెమ్మంటే తెస్తాయా, మళ్ళీ కూడా రమ్మంటే వస్తాయా పైసలు? అందుకే అప్పుడు తక్కువకున్నా. గానీ ఇప్పుడు మా అమ్మ నాయననేమో నా మీదనే ఎత్తేసారు, పెత్తనం అంతా నువ్వే చూసుకోవాలమ్మా, జర పైసలు ఎట్లా పడితే అట్లా ఖర్చు కాకుండా జర సర్ది చేయి మమ్మీ అని నాకు ఫోన్ చేసి చెప్తారు. ఇప్పుడు పెళ్లి బట్టలకు వాళ్ళ పిల్లకి ఇప్పిస్తానికి ఎన్ని వేలు అవుతాయో ఏం కథనో. వాళ్ళు పట్నం వాళ్ళు మస్తు సోకులు పడుతున్నారు. ఇప్పుడు పిల్ల చిన్నమ్మను ఏమనంటావు, అమ్మ సోకులు ఆడున్నట్టుంది, ఆమె చేత మీదనే నడుస్తుంది అంతా. ఆమెకు నచ్చిన బట్టనే తీసుకుంటారు, ఆమెకు నచ్చిన వర్క్ జాకెట్లే తీసుకుంటారు, అంతా ఆమెకు నచ్చినట్టే జరుగుతుంది. వాళ్ళమ్మ జర ఎడ్డెడ్డిగా ఉన్నట్టు అంత తెలియలేదు, ఆమె ఏం పట్టించుకుంటలేదు. కానీ ఓయమ్మ ఆమె అయితే గీసిరొద్దు. మొన్న ఎంగేజ్మెంట్ కు 4,000 చీర నేను తీస్తే ఈ చీర ఏం బాగుంది, కలర్ బాగలేదు, పిల్లకి సెట్ కాదు అని 12,000 చీర తీసుకొప్పించింది అక్క. ఏమనాలి చెప్పు? జాకెట్ తో అంతా కలిసి 16,000 అయినాయి వర్క్ జాకెట్ తీసుకుంటే. పోనీ పోనీ ముందుగా కిరికిరొద్దు, లగ్గం పెట్టుకుంటప్పుడు అని అప్పుడు వేయలే. ఇప్పుడు ఎన్ని వేలలో తీసుకుంటారో ఏమో. పెద్ద షాపింగ్ మాల్ పోదాము, మాంగళ్య షాపింగ్ మాల్ లో బట్టలు బాగున్నాయి అంటారు. ఇక పట్నం వాళ్ళు ఏమైనా షాపింగ్ మాల్కే పోతారు. మనసంటోళ్ళేమో మదీనా బేగం బజార్ పోతే మస్తు బట్టలు గాజులు అవన్నీ వస్తాయి. నేను అదే అంట, మరి బేగం బజార్ మదీనా పోదాము అడిపిస్తానంట. 20-30 వేల కేల్ కథం దుకాణం బంద్ అవుతుంది పెంటక్క. ఈ షాపింగ్ మాల్లో పెట్టాలంటే పోయమ్మో నా నుంచి ఏడైతుందమ్మా. ఇక నేను ఉంటే మా అమ్మ అప్పుడే అన్నది, నువ్వు పోతేనే చక్కగా అవుతారు మమ్మీ వాళ్ళు, లేకపోతే ఇక నేను పోయిందనుకో ఎంతలంటే అంతనే ఇప్పిస్తాడు, ఇక తమ్ముడు ఇట్లా ఎంత అంటే అంతనే పైసలు పెట్టి వస్తాడు అని అన్నది. కరెక్టే పెంటక్క, నేను ఉంటే 20-30 వేలు వాళ్ళు ఇప్పిస్తా, అంతకంటే ఎక్కువ ఇప్పియా. వాళ్ళు 5,000 పైసలు ఇవ్వమంటే 15,000 ఇస్తాంటారు. 15,000 5,000 బట్టలు ఏడొస్తాయి అక్క, న్యాయంగా మాట్లాడాలి. వాళ్ళు ఇచ్చిన
బండి రాలే, బండి అనలేనంట. ఇంకా 5 బియ్యం అనలే అంట అని అన్నారు. మరి బండే వస్తలేదు 1,50,000 ఇయ్యమని అంటే కష్టం. ఇక పిల్ల బాగుందని చేసుకోవాల్సిందే, తప్పదు. కానీ వేరే బట్టల పోయినాక ఎట్లా చేస్తారో ఏం కథ చూద్దాం. ఇగో ఎట్లుందో ఇయ్యాలి మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకురి. రేపు పార్ట్ 9 వస్తుంది, అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకురి. ఇంకా మనలో ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. అట్లనే మీకు ఏమైనా ఐడియాస్ వస్తే కింద కామెంట్ చేస్తే మనం పక్కా తీసుకొస్తాము. మీరు చేసే సపోర్ట్ చేసేటైతే మాకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అస్సలు అంటే అస్సలు అర్థమైతలేదు. చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. ఈ పిచ్చినాని పెళ్ళం అనే సిరీస్ బాగా అంటే బాగా నడుస్తుందండి. మీ సపోర్ట్ ఇంతగానం వస్తుంది ఈ సిరీస్ అని అస్సలు అనుకోలేదు. ఇంకా ఏమైనా కంటెంట్ ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అని ఏమైనా ఐడియాస్ మీ మైండ్ లో వస్తే ప్లీజ్ కింద కామెంట్ చేస్తే మేము పక్కా ఇంక్లూడ్ చేసి ఆ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాము. సరే కానీ మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియో చూసినాక వీడియోని లైక్ కొట్టడం. లైక్ కొడితే ఏమవుతుందంటే మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. అప్పుడు మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకూరి. రేపు మరొక పార్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం.